ఏఐ అంటే ఏమిటి? ఏఐ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ లేదా డిసడ్వాంటేజెస్ ఏమిటి? ఏఐ హ్యూమన్ జాబ్స్ ని ఎలా రీప్లేస్ చేయగలుగుతుంది? ఏఐ ఎన్ని టైప్స్? ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఏఐ గురించి తెలుసుకోవడం ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే మిషన్స్కి లేదా రోబోట్స్కి హ్యూమన్స్ లాగా ఆలోచించే మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని ఇవ్వడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే సజెషన్స్ వస్తాయి. అలాగే ఇన్స్టా ఓపెన్ చేస్తే మీకు నచ్చిన రీల్స్ అయితే రావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏఐ వల్లే జరుగుతాయి. ఏఐ హ్యూమన్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకుని మనకి స్మార్ట్ సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. ఏఐ అనేది 3 టైప్స్: నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ. నారో ఏఐ అంటే ఏంటంటే మనం ఒక పని ఇచ్చిన వెంటనే అది ఆ పని మాత్రమే చేస్తుంది. ఎగ్జాంపుల్ కింద చూసినట్టయితే గూగుల్, చాట్‌జిపిటి, యూట్యూబ్ ఇవన్నీ కూడా నారో ఏఐకి ఎగ్జాంపుల్స్. తర్వాత జనరల్ ఏఐ, ఇది హ్యూమన్స్ లాగా థింక్ చేస్తుంది. థర్డ్ వన్ సూపర్ ఏఐ, ఇది ఫ్యూచర్ ఏఐ. ఇది హ్యూమన్స్ కన్నా ఎక్కువ థింక్ చేయడం అయితే జరుగుతుంది. సూపర్ ఏఐ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫ్యూచర్ ఏఐ. ఓకే, చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఏఐ వల్ల జాబ్స్ రీప్లేస్ అయితే అవుతాయా అని. ఏఐ వల్ల జాబ్స్ అయితే కంప్లీట్ గా రీప్లేస్ అవ్వవు. ఎందుకంటే మీరు గనక ఏఐ గురించి నేర్చుకున్నట్లయితే ఎప్పటికీ కూడా జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ మీరు గనక ఏఐ నేర్చుకోకపోతే కొంతవరకు అయితే జాబ్ మీద ఇంపాక్ట్ ఉంది. సో ఏఐ నేర్చుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఏఐ నేర్చుకుంటే మనకి కొత్త జాబులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏఐ ఇంజనీర్స్, ఏఐ డేటా రిలేటెడ్ జాబ్స్ ఇవన్నీ కూడా మనకి కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏఐ అనేది అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఏఐ గురించి కూడా మనం ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు. సో మనం ఏఐ అయితే నేర్చుకోవాలి. ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే ఏఐ టైంని అయితే సేవ్ చేస్తుంది. ఏఐ 24 అవర్స్ కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఏఐ హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గిస్తుంది. ఏఐ ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. అందుకే చాలా కంపెనీస్ను ఏఐని అయితే ఉపయోగిస్తున్నాయి. అలాగే ఏఐ వల్ల కూడా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఏఐ కొన్ని జాబ్స్ని అయితే తగ్గిస్తుంది. ఆ తగ్గించిన జాబ్స్లో మన జాబ్ ఉండకూడదు అంటే మన ఏఐ గురించి అయితే నేర్చుకోవాలి. ఏఐ టెక్నాలజీ కాస్ట్ ఎక్కువ. ఏఐ టెక్నాలజీ మీద అయితే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఏఐ మిస్టేక్స్ చేయదా అంటే ఏఐ కూడా మిస్టేక్స్ చేస్తుంది. అందుకు ఏఐ వల్ల అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్గా చెప్పేది, ఏఐ ఎప్పటికీ కూడా మన జాబ్స్ని అయితే రీప్లేస్ చేయదు. మనం ఏఐ గురించి నేర్చుకుంటే గనక. ఏఐ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంటే కాదు, ప్రతి హ్యూమన్ కూడా ఏఐ గురించి అయితే నేర్చుకోవాలి. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ఏఐ గురించి కంప్లీట్గా చేస్తాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.